స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఎఫెసీ పత్రిక అపోస్తులైనటువంటి పౌలు గారు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించుచున్నాము. ఈ పరిశుద్ధ వాక్య భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించును గాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి యేసయ్య, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇగో ఈ రాత్రి మా ప్రియులు తండ్రి సోదరు ధనంజయాన్ని బట్టి, సహోదరి జ్యోతిని బట్టి నీకు వందనాలు. వారి ఇంట ఏర్పాటు చేయబడిన ఈ యొక్క గృహ కూడికను బట్టి నీకు స్తోత్రాలు. కుటుంబమును దీవించి ఆశీర్వదించి వారికున్న అడ్డులు ఆటంకములు కొట్టివేసి అయ్యా వారికి ఆత్మీయ జీవితంలో తండ్రి నీ కార్యములు జరిగించుటకు, నీ చిత్తము నెరవేర్చుటకు తగిన శక్తిని మని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన కుటుంబమును, సంఘమును, సమాజమును మీరు ఆశీర్వదించండి. అల్పుడైన దాసుని సిలువ చాటును మరుగుపరిచి నీ ఆత్మచేత అభిషేకించి నీ ప్రజలందరికీ కావలసిన నీ మాటలను పంపించి ప్రతి అపవాది కార్యములు లయపరచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ కూడుకకు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినటువంటి సహోదరులకు, జ్యోతిని కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చేరి వచ్చిన కుటుంబస్తులు, సంఘం అంతటికి కూడా ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. లైవ్లో ఉన్న వారికి కూడా వందనాలు. మంచిది, చాలా సమయం అవుతుంది కనుక త్వరగా కొద్ది నిమిషాలు ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మనం తెలుసుకోవాలట. హల్లెలూయా. ఈ భూమి మీద మానవ జీవితంలో ఎద్దుల బండి మీద నుండి ప్రయాణం చేసేటువంటి మానవుడు రాకెట్ల ద్వారా అంతరిక్షంలో ప్రయాణం చేయగలుగుతున్నాడు. హల్లెలూయా. అంటే మానవుడు ఎంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు కదా. ఎడ్ల బండ్లు ఎక్కడ, రాకెట్లు ఎక్కడ? ఎప్పుడుకో బయలుదేరుతా ఎద్దుల బండ్లు, కానీ రాకెట్ క్షణంలో ఎంతో దూరం వెళ్ళిపోతుంది. అంటే అంత జ్ఞానాన్ని సంపాదించాడు మానవుడు. అంతేకాదు, తనకు తెలియనటువంటి ఎన్నో సంగతులను మానవుడు తెలుసుకుంటున్నాడు అవలేలుగా. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఆపరేషన్ చేయాలంటే ఎక్కడ మత్తు ఎంతసేపు ఇవ్వాలో, ఆపరేషన్ చేసేటప్పుడు లోపల పార్ట్ తగలకుండా ఎలా కొయ్యాలో, అంటే ఎంత జ్ఞానాన్ని సంపాదించడం ఆలోచించండి. అంతేకాదు, మనం వాడుకుంటున్నటువంటి బంగారం, వెండి, రాగి, ఇనుము ఇట్లాంటి ఇవన్నీ కూడా భూమి భాగములో రాతి కొండలలో ఎట్లా తీస్తున్నాడో చూడండి. అంటే మానవుడు సముద్ర జలాలలో ఉన్నటువంటి ముత్యాలను కూడా మానవుడు వెతుకు తీస్తున్నాడు. ఇట్లా అంతరిక్షంలో కానీ, భూమి మీద కానీ, సముద్రంలో కానీ, కొండలలో, గుట్టలలో, లోయలలో, అడవులలో ఎన్నో విలువైనటువంటివి మానవుడు తన తెలివి చేత వెతికి తీస్తూ ఉన్నాడు. ఈరోజు మనకి ఇంత అందంగా ప్రతీది కనబడుతుంది ప్రపంచంలో అంటే అవన్నీ కూడా మరుగున ఉన్నాయి కదా. అంటే మానవుడికి దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో అవన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఈరోజు అవలీలగా మానవుడు అన్ని రకాలుగా అన్ని విద్యలు నేర్చుకోగలుగుతున్నాడు. తనకు తెలియని సంగతులు ఎన్నో మానవుడు తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంకా చిన్నపిల్లలు ఈ టచ్ ఫోన్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా సంగతులు నేర్చేసుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ఇంత జ్ఞానము లోకంలో ఉన్నది. ఇంత జ్ఞానం చేత మానవుడు పేరు, ప్రఖ్యాత, ధనము అన్నీ సంపాదించుకుంటూ ఉన్నాడు కదా. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే, నీకు ఎంత జ్ఞానం ఉన్నా, నీకు ఎంత బలమున్నా, ఎంత ధనము ఉన్నా, ఈ సకల బ్రహ్మాండమును కలుగజేసినటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు. ఆయనను తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆయన మానవాళికి ఇచ్చిన ఈ జ్ఞానము ఎందుకు, మానవుణ్ణి దేవుడు ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడో ఆయన ప్రేమను తెలుసుకోవాలట.
జ్ఞానం ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారు అందరూ. హల్లెలూయా. ఈరోజు చాలా ఆటంకాలండి, భయంకరమైన ఆటంకాలు మొత్తం అన్నీ కూడా. కరెంటు కోసమే నేను ఇంట్లో బోర్డు సేపు ప్రార్థన చేశాను. హల్లెలూయా. కానీ నాకు అర్థమైంది, ఏదో దేవుని కార్యమో సాయంకాలం సమయంలో దేవుడు జరిగిస్తాడని. నాకు తెలుసు ఆటంకాలు అవరోధాలు జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు కూడా విరివిగా జరుగుతాయి. హల్లెలూయా. ఈ రాత్రి అద్భుతమైనటువంటి దేవుని ప్రేమను మీరు తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకే మిమ్మల్ని ఈ స్థలానికి దేవుడు రప్పించాడు. హల్లెలూయా. అంటే చదువు రానటువంటి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చదువు నేర్చుకుంటూ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఇతర లాంగ్వేజ్ ఎన్నో నేర్చుకుంటూ ఉన్నారు. ఎద్దుల బండ్ల మీదే ప్రయాణం చేసేటువంటి వ్యక్తులు ఇప్పుడు ఫ్లైట్లో, ర్యాకెట్లో రకరకాలుగా ప్రయాణం చేస్తున్నారు. అంటే ఎంతో జ్ఞానాన్ని మానవుడు సంపాదించుకున్నాడు. కానీ ఈ మానవ జాతిని ఏర్పాటు చేసి మానవునికి ఈ జ్ఞానము నేర్పించినటువంటి ఆ దేవుడిని నేను తెలుసుకోవాలని మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు. హల్లెలూయా. రెండు స్కూల్కి వెళ్ళకుండా పిల్లలకి చదువు వస్తుందా? విద్య నేర్పించే గురువు లేకుండా ఎవరైనా విద్య నేర్చుకుంటారా? నేర్చుకోరు కదా. ఇది జగమెరిగిన సత్యం. అట్లనే మరి ఒక గురువు దొరకకపోతే నువ్వు చదువు నేర్చుకోలేవు, ఏ పని నేర్చుకోలేవు. అదే విధముగా మరి దేవుడే లేకపోతే ఈ జ్ఞానం ఎక్కడిదండి? జ్ఞానం ఎక్కువైపోయి ఏమంటున్నారు మనుషులు? దేవుడు లేడంట. మీకు ఒక ఫన్నీ జోక్ చెప్తాను. ముస్లిం సహోదరులు యేసు ప్రభువారు లేరు, హిందూ దేవుడు లేరు అని ముస్లిమ్స్ వాళ్ళు అంటున్నారు. హిందువులేమో అల్లా లేడు, యేసు ప్రభువు లేడు అని హిందువులు అంటున్నారు. క్రైస్తవులేమో హిందువులు లేరు, అల్లాయే లేడు, యేసు ప్రభువు ఉన్నాడు అన్నారు. అందుకు నాస్తికులు ఏమన్నా తెలుసా? అవును, మీరు చెప్పింది అంత రైట్ అంటున్నాడు అనమాట. హల్లెలూయా. ఏమన్నా అర్థమైంది ఇందులో? మీరు ముగ్గురు చెప్పింది రైటే అంటున్నాడు నాస్తికుడు. అంటే ఒకరు ఇద్దరు లేదని చెప్తున్నారు, ఇంకో ఒకరు మీరు లేదని చెప్తున్నారు. ఈ నాస్తికుడికి కావాల్సింది అదే కావాలి, లేదనే మాటే కావాలి. అంటే దేవుడు ఉన్నాడని ఒప్పుకునే మనసు నాస్తికుడు లేదు కాబట్టి ఎవరెవరు లేదంటున్నారు అదే సత్యం అంటున్నాడు. పాఠాలు నేర్పించోడు లేకుండా ఒక వ్యక్తికి విద్య ఎలా వచ్చింది? రాదు కదా. అదే విధంగా దేవుడు లేకుండా, దేవుడు చేసినటువంటి ఆశ్చర్యాలు ఏమీ లేకుండా ఇదంతా ఎట్లా కలిగేసింది? ఒక ఇల్లు ఉన్నదంటే ఎవరో కట్టారనే కదా అర్థం. ఎవరో కట్టకుండా అదంతా అదే ఉందేంటి అని అంటారు ఎవరైనా? అంటే నాస్తికవాదం ఇంత వెర్రివాదం అన్నమాట. కాబట్టి రాత్రి దేవుణ్ణి గూర్చినటువంటి ఒక విలువైన సంగతి లోకములో మేము చాలా జ్ఞానులు అనుకున్న నాస్తికులు కానీ, వేరే రిలీజన్స్ వారు కానీ, ఈవెన్ క్రైస్తవులు కానీ నేర్చుకోవాలి ఈ పాఠం ద్వారా. హల్లెలూయా. అంశంలో అడిగి పెడుతున్నాను, శ్రద్ధగా విందాం. మానవ జీవితాన్ని గూర్చి షార్ట్గా చెప్పాను నేను. ఎంత అభివృద్ధి పొందింది అటువంటి బండిల మీద, ఎద్దుల బండి మీద చేసే ప్రయాణం నుండి అని చెప్పాను. మానవ జీవితం అది. మరి క్రైస్తవ జీవితం ఏంటి ఏంటి? క్రైస్తవ జీవిత యాత్ర ఏంటి? ఈరోజు నిజం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రక్షణ పొంది చర్చికి వెళ్తున్న క్రైస్తవులందరూ కూడా ఇంకా క్రైస్తవ జీవితం మొదలు పెట్టలేదు. ఇది చాలా అజ్ఞానం. రక్షణ పొందినటువంటి వారందరూ కూడా ఇంకా క్రైస్తవ జీవితాన్ని ఆరంభించలేదు. మానవ జీవితంలోనే ఉన్నా అందులో క్రైస్తవ జీవితం కావాలి మనకి. హల్లెలూయా. అంటే బాప్టిజము పొందాము కదా, బాప్టిజము ద్వారా మనము ఈ క్రైస్తవ జీవిత యాత్రను ప్రారంభించాము. అంటే ఈ యాత్రలో ఎందుకు మనం బాప్టిజము పొందాము, పొందినటువంటి బాప్టిజమును ఏ విధముగా కొనసాగించాలి, ఈ బాప్టిజము ద్వారా ఎలాగ పరలోక రాజ్యానికి మనం చేరగలము, పరలోక రాజ్యంలో యుగాలు దేవుని ఎదుట ఎలా యోగ్యులుగా ఆయన ఎదుట మనం నిలబడగలం ఇత్యాది సంగతులను దేవుడు తన పరిశుద్ధ లేఖనాలలో రాయించాడు. కానీ క్రైస్తవులు ఇవేమీ నేర్చుకోవడం లేదు. చాలా ఏళ్ళు అయిపోతుంది రక్షణ పొంది చర్చికి వెళ్తున్నారు, కానీ ఏమీ నేర్చుకోలేకపోతున్నారు. మరి ఏమీ నేర్చుకోకపోతే దేవుని ప్రేమ నీకు ఎలా అర్థమవుతుంది? అర్థమవుతుందా? ఎవరు దేవుడు వాళ్ళకి గొప్పడపోతే, అవునా కదా? మా దేవుడు మాకు గొప్ప అని అందరూ అంటారు. దానికి కొట్లాట్లు, గొడవలు, అల్లర్లు కలుగుతున్నాయి. నేను చెప్తున్నాను,
క్రైస్తవులు మా దేవుడు గొప్ప అని చెప్పడం వల్ల దేవుడు ఏమి సంతోషపడడు. ఎందుకు గొప్ప నీ బ్రతుకులో చూపించాలి. హల్లెలూయా. అంటే ఏదో మారిన బ్రతుకు చూపించాలి. ఒకప్పుడు నా జీవితం ఇది, ఒకప్పుడు నేను ఇది, కానీ చూసావా ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే నాలాంటి పాడైపోయిన బ్రతుకును, అసహ్యకరమైన బ్రతుకును, పనికిరాని బ్రతుకును, నీచమైన బ్రతుకును దేవుడు ఇలా మార్చాడు చూడు అని ఆయన ప్రేమ యొక్క గొప్పతనాన్ని చెప్పినప్పుడు నీ దేవుడు గొప్ప అవతలను నమ్ముతారు. ఏది నీలో మార్పు లేదు ఏమి. హల్లెలూయా. నీలో ఏ మార్పు కనబడలేనప్పుడు దేవుడు గొప్పోడు అంటే ఎవడంటాడండి చెప్పండి ఒక మాట. ఏంటి ఎవరైనా వింటారా దేవుడు గొప్ప అంటే? ఎవరు వినరు. రాత్రి మేము 12 గంటలకి పాస్టర్ గారు నేను ఒక వీడియో చూసాం. త్వరలో ఆ సహోదరుని తీసుకొస్తాం చిన్నవాళ్ళ ఒక సాక్ష్యాన్ని. ఆమె పేరు దివ్య, వైజాగ్ ప్రాంతం. చాలా చిన్నప్పటి నుంచి బాప్టిజం పొంది 2 ఆడపిల్లలు అంట. వాళ్ళ నాన్నగారికి వాళ్ళ అమ్మ నాన్నకి 2 ఆడపిల్లలు అంతే. ఈమె చిన్న అమ్మాయి. చిన్నప్పటి నుంచి కూడా చాలా భయభక్తులు కలిగి సండే స్కూల్కి వెళుతూ పాటలు పాడుతూ చక్కగా చాలా అలా 10th క్లాస్ వయసు వరకు వస్తే 10th క్లాస్ ఫెయిల్ అయ్యిందంట. ఆ తర్వాత దేవుడి మీద కోపం పెట్టుకుని నన్ను ఫెయిల్ చేస్తావు, ఇంత భక్తిగా నేను ఉంటే, ఇంత యథార్థంగా ఉంటే నన్ను ఫెయిల్ చేస్తావు అందరి ముందు నన్ను చర్చికి మానేసి రకరకాలుగా చేసిందంట. అలా అమ్మందంట. అలా కాదు తల్లి, ఎందుకో దేవుడు అట్లా మనం తన కన్నీరు కార్చి ప్రార్థన చేయాలమ్మా, అలా కాదు అని చెప్పింది. వినట్లేదంట. చూడు నేను ఎలా బ్రతుకుతాను ఇక్కడ నుంచి, చూడు ఇన్ని రోజులు నా మంచిదనాన్ని చూశారు కదా మీరు, దేవుని అంటుందంట ఈ రోజు నేను చూడు ఎలా బ్రతుకుతానని. ఆ అమ్మాయి ఆ యంగేజ్లోనే ఎంత పాడవ్వాలో ఎంత చెడిపోవాలో అంత చెడిపోయిందంట. అమ్మా నాన్న నుండి మొత్తానికి ఇంకో చోట డ్యూటీ కానీ అలాగే స్వేచ్ఛ కావాలి, ఫ్రీడమ్ కావాలని ఎంజాయ్ చేసి చెప్తుంది. ఇంకా తిరుగుతాను, నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను చూడు ఇక్కడ నుంచి అని. రకరకాలుగా విచ్చలవిడిగా నోడుతో భయంకరమైన బూతు మాటలు, మగవాళ్ళతో స్నేహాలు, భయంకరమైన పాపకార్యాలతో జీవితం అంతా చెడిపోయి పాడైపోయి భయంకరమైన రోగం వచ్చేసిందంట. చచ్చిపోయే పరిస్థితి, వాసన వచ్చేస్తుందంట, ముఖం వాసిపోయింది. వీడియో ఉంది నా దగ్గర. నా స్టేటస్ ఎంతమంది చూశారు రాత్రి నుండి ఇప్పటి వరకు? నా స్టేటస్లో ఉంది. పాస్టర్ గారిది నాది చూస్తే మీకు కనబడుతుంది వీడియో. త్వరలో తీసుకొస్తాను. ఆమె ఈరోజు చెప్తుంది, ఎంతమంది అవునన్నా కాదన్నా యేసయ్య నువ్వు ఉన్న దేవుడు, నువ్వు గొప్ప దేవుడు అని నన్ను చీకొట్టిన నన్ను ఒక ఆడపిల్లండి, ఒక అమ్మాయిని చెడిపోయిందని నా దేవుడు నా బ్రతుకు బాగు చేసాడని నిజంగా ధైర్యంగా చెప్తుందండి. అది అద్భుతమైన సాక్ష్యం, అది క్రైస్తవ జీవితం అంటే. ఈరోజు దేవుడు నమ్ముకున్న నువ్వు దేవుడి కోసం ఒక మాట లేదు నీ బ్రతుకులో, ఒక మార్పు లేదు, నీకు ఎందుకు ఇవ్వాలండి యేసయ్య పరలోక రాజ్యం? చెప్పండి. నన్ను అన్నారు మామూలుగా, ప్రేమ లేదని చెప్పక పిల్లనివ్వను అన్నారు. అసలు ఎక్కడైనా సాక్ష్యం చెప్పినప్పుడు ఒక ప్రేమ లేదని చెప్పడానికి పాస్టర్ గారు పెళ్ళి అవుదన్నారు. అంటే దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని కూడా దాచుకుంటున్నారు భౌతిక సంబంధమైన మేలుల కొరకు. ఏంటి పెళ్ళి అనే టాపిక్ కూడా దేవుడి మహిమ కొరకు చేసుకోవాలనుకున్నాను. అయితే నా పొద్దు ఏసనగర్లో ఉండిపోదాం అనుకున్నాను నేను. ప్రతిదీ నా జీవితంలో ఏదైనా సరే దేవుని కొరకే కావాలి, లేకపోతే బీదవాడిగానే బ్రతికేస్తాను నేను. ఆ అమ్మాయి అండి, పెళ్లి కావాల్సిన అమ్మాయి ఏం చెప్తుంది ఈరోజు ధైర్యంగా పబ్లిక్లో. అంటే అంతమంది ఆమె ఎన్ని రకాలుగా మాట్లాడతారు. ఒకటి కామెంట్ పెట్టాడు, అంటే చెడు తిరుగులన్నీ తిరిగేసి అది ఇంత అయిపోయి ఇప్పుడు దేవుడు అంటుంది చూడు వీళ్ళు ఎలాగంట అంటే లెక్క చేయను అన్నది అమ్మాయి. పొద్దున్న ఫోన్ చేసి మాట్లాడాను, ఇది మా పాస్టర్ గారి నంబరు, యానం దగ్గర పాస్టర్ గారు నేను, సో త్వరలో మేము ఒక మీటింగ్ పెట్టాలనుకున్న సిస్టర్ గారు, మీరు వద్దురు గారిని ప్రార్థన చేయండి అని చెప్పేసి ఫోన్ చేసి మాట్లాడన్నమాట. అంటే దేవుని వరకు సాక్ష్యం ఇవ్వాలంటే గడ్స్ ఉండాలండి, దమ్ము ధైర్యం ఉండాలి. ఏంటి కండలు కాదు కావాల్సింది, ధనము కాదు, దమ్ము కావాలి మాట. ఆ దమ్ము ఎలాగొస్తుంది తెలుసా? దేవుని ప్రేమను నువ్వు అనిపిస్తే వస్తుంది అన్నమాట. హల్లెలూయా. అందుకే ఈ సందేశానికి టైటిల్ ఏంటో తెలుసా? జ్ఞానమునకు మించిన ప్రేమను తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇంతమంది జ్ఞానము కలిగినటువంటి వారు ఉన్నారు లోకములో, అన్ని కులాలలో అన్ని మతాలలోనూ. కానీ ఈ జ్ఞానములకే మించిన ప్రేమ సృష్టికర్త అయినటువంటిది దేవుని ప్రేమ. హల్లెలూయా. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, అందని ప్రేమ నా తండ్రి ప్రేమ,
ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ. ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందని ప్రేమ అంటే మన ఊహలతో ఎన్నో ఊహించుకుంటాం కదా. ఊహ ఏముందండి, దెబ్బతో ఇక్కడ నుంచి విమానం ఎక్కేసినట్టుగా, ఇక్కడ నుంచి కొండ ఎక్కేసినట్లుగా, ఆకాశంలో ఎగిరిపోతున్నట్లుగా, రకరకాలుగా ఏంటి, ఎవరు నచ్చిన హీరోయిన్తో వాళ్ళు సెల్ఫీ దిగినట్లుగా, ఎవరికి నచ్చిన హీరోయిన్తో వాళ్ళు ఫోటో దిగుతున్నట్లుగా, రకరకాల. ఊహకేముందండి, ఫ్రీయే కదా. దానికి ఏమైనా కరెంట్ బిల్ కట్టాలా, ట్యాక్స్ కట్టాలా? కానీ ఈ ఊహలకు కూడా అందని ప్రేమ అంట ఆయన ప్రేమ. హల్లెలూయా. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి క్రైస్తవ సమాజమా. క్రైస్తవ జీవితం అంటే ఏంటంటే ఈ మానవ జీవితంతో తినాలి, బట్టలు ఉండాలి, కట్టుకోవాలి, ఉండడానికి ఇల్లు ఉండాలి. ఇది మానవ జీవితానికి కావాల్సింది. క్రైస్తవ జీవితానికి ఇది అవసరమే కానీ దీనికి మించినటువంటి పాఠం ఉన్నది క్రైస్తవ జీవితానికి. అది ఏంటి అంటే, రక్షింపబడినటువంటి నీవు దేనికి రక్షింపబడుతున్నావు, ఎందుకు బాప్తిజం తీసుకున్నావు ఇంకా అర్థం కాలే. చూడండి, అపోస్తులైన పౌలు గారు రోమీయులకు రాస్తూ ఒక మాట చెప్పారు. రోమా పత్రిక 6వ అధ్యాయము, రోమా పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుతల్లి. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేకపోవడను, అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై చాలా ఒక్క నిమిషం ఆగండి. ఏంటంట బాప్తిస్మము ద్వారా ఏంటి బాప్తిస్మము ద్వారా మరణములో పాలు పొందుటకై అంట. హల్లెలూయా. చాలా మంది బాప్తిజం దేనికంట, పరలోక రాజ్యానికి వెళ్ళడం కొరకంట. నేను చెప్తున్నాను, ఇంకా క్రైస్తవ జీవితంలో ఇంకా ఆలు కూడా రాలేదు సేవకుడికి కూడా. నిజమే, ఇంకా కానుకలు బోధ ఒకటే నేర్చుకున్నారు, వాళ్ళు కూడా నేర్చుకోలేదు. మాస్టర్స్ కూడా ఇంకా అవసరాన్ని బట్టి చెప్తున్నాను. ఇలాగ చిన్న చిన్న రూముల్లో, ఒక్కబోతుల్లో, చీకటిలో ఏంటి ఆదిమ సంఘము ప్రతి ఇంట్లో కూడుకున్నారండి. ఎక్కడ పడితే అక్కడ కూడుకుని దేవుణ్ణి ఏకరీతిగా ఆరాధన చేశారు వాళ్ళందరూ. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ దేవుణ్ణి కూడుకుని ఇంటింటా కూడుకొని స్తుతించారు, ఆరాధించారు. రాత్రి పగలు ఎవరింటికాడ అవకాశం ఉండాలి, ఇంటికాడ రాత్రంతా రాలినట్టు ప్రార్థన జరిగింది. దైవజన్ రంజిత్ తూఫీ గారు చెప్పారు, వాడు గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులు ఏ సంఘానికి వెళ్తే ఆ సంఘం. రక్షింపబడినటువంటి నీవు సహవాసం అనేది నీవు విడిచిపెట్టినప్పుడు, నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి, రక్షింపబడి బాప్తిజం పొంది రక్షింపబడి సంఘంలో చేర్చబడినటువంటి నీవు సహవాసాన్ని కలిగి లేకపోతే అసలైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నట్టే. దేవుడు వాడుకోడు వారు ఎవరిని కూడా. చూడండి, కావాలంటే సహవాసాన్ని నిర్లక్ష్యం చేసి ఒక దైవజనుడిని వెంబడించడం మానేసిన వాళ్ళు దేవుని కొరకు ఏమన్నా సాక్షులుగా ఉన్నారేమో మీరు చూడండి ఒకసారి. ఎక్కడ కూడా జరగదు అది. ప్రవక్త కూడా రీసెంట్గా అది చెప్పాడు. ఘోరమైన నష్టపోతారు వాళ్ళు. సహవాసం అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఆదిమ అపోస్తులు సహవాసం ఏంటి, విద్య లేని పామరులు. ఆ మొదటి అధ్యాయం చదివితే అపోస్తుల కార్యాల గ్రంథం కొంతమంది స్త్రీలు పేర్లు కూడా చెప్పింది బైబిల్. అక్కడ చదువుకోలేదు వాళ్ళు కూడా. ఆ స్త్రీలు కూడా ఏం చేశారంటే, అపోస్తులు ఈ దైవజనులు ఎక్కడ పడితే అక్కడ కూడుకుని ప్రార్థన చేస్తే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా ఉన్నారట. ఇప్పుడు అది కష్టమైపోతుంది ఇప్పుడు భక్తికి. ఎందుకంటే మానవ జీవితం కొరకే ఆలోచన ఉంది, కానీ క్రైస్తవ జీవితాన్ని నేను ఆరంభించాను, ఈ క్రైస్తవ జీవితాన్ని నేను కొనసాగాలనేటువంటి మనసు రావడం లేదు. సహవాసాన్ని ఫాలో అవ్వలేనటువంటి వారు నష్టపోతారండి. వాడుకోడు దేవుడు వాళ్ళని.
వాళ్ళు దేవుడి కొరకు సాక్ష్యం ఇవ్వలేరు. వారికి ఇచ్చినటువంటి ప్రత్యక్షతలు, తలాంతులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తలాంతుల గతలో ఒక వ్యక్తి నేలలో మట్టిలో కప్పెట్టాడు కదా, అలా కప్పెట్టుకుని ఆ వ్యక్తులు అవసరమైతే పరలోక రాజ్యాన్ని కూడా పోగొట్టుకుంటారు. ఏది అనుకుంటున్నారు? నిజమే. అందుకే ప్రతి ఒక్కరు కూడా సహవాసాన్ని ఫాలో అవ్వాలి. మనం చాలా ఇంపార్టెంట్ అది. అన్నం తినడానికి అన్నము లేకపోయినా ఏంటి సహవాసాన్ని మాత్రం విడిచిపెట్టకూడదు. అంత ఇంపార్టెంట్ మాట ఏంటి. ఒక ఆదివారమే ప్రార్థనకి వెళ్ళి క్రైస్తవులు ఏదనుకుంటే సరిపోదండి భక్తి అండి. అలా ముందే ఒంట్లో బాగో చెప్తాను, పొగుడుతూ లేదు, అవసరాన్ని బట్టి చెప్తాను. నేను ఎవరి కోసం సరే ఓపిక లేదు ఆవిడ పాపం. నాకు తెలుసు బాధ ఏంటో. నేను పేషెంట్ కదా, నాకు అర్థమవుతుంది పేషెంట్ బాధ. ఊరికి వచ్చి భయంకరంగా దగ్గొచ్చి పెళ్లి కాడి నుంచి పనులతోటి బిజీ, పెళ్ళి అయిన తర్వాత ఇంకా రెస్ట్ దొరకలేదు, మనిషికి నలిగిపోతుంది పాపం. ఆయన బాధపడతాను. ఏదోలాగా దేవుడి దగ్గరికి ఇంకా ప్రార్థన జరిగితే కొంచెంసేపు అని ఏదో కూర్చుండి కొంచెం వాక్యం ఉందామని చెప్పేసి ఆల్రెడీ ప్రార్థనకు వస్తుందా మనిషి. మొత్తం మా మధు వాళ్ళ అమ్మగారు. ఎవరు అనుకుంటాం మళ్ళీ ఆ మనిషి అన్నాడు. ఏమని పేరు చెప్పలేదు పాస్టర్ గారండి. అంటే నేను పొగడడం కాదు, ఇంకొకరిని తిట్టడం కాదండి, అవసరాన్ని బట్టి ఏం చెప్తానంటే ఒక్కొక్కరిని చెప్తాను నేను. అంటే ఎందుకు ఏం చెప్తున్నాను, మనం తిండి వల్ల మనం బలవంతులు అయిపోవట్లేదు, ఆరోగ్యవంతులు అయిపోవట్లేదు. ఎవరోనండి, దేవుని శక్తి, దేవుని కాపుదల, దేవుని భద్రత ఈ తరములో నీకు, నీ కుటుంబానికి చాలా అవసరం. మనకి చాలా అవసరం అది. మరి ఆ ప్రొటెక్షన్, ఆ భద్రతే నువ్వు దూరం చేసుకుంటే ఎట్లా? ఎవరు కాపాడతారు నిన్ను, నన్ను? చెప్పండి, ఎవరు కాపాడతారండి? కనుక బాప్తిజం పొందినటువంటి మనం అందరం అంట మరణములో పాలు పొంగులు పొందుటకంట. ఇది గుర్తుపెట్టుకోవాలి క్రైస్తవులు. ఎక్కడికి? దేవుని మరణంలో పాలు పంపులు పొందుతున్నాం మనం. బాప్తిజం అంటే ఆయన మరణం పొందాడు మన కొరకు, దాంట్లో పాలు పంపులు పొంది యేసుక్రీస్తు ప్రభు వారు మళ్ళీ మరణించి తిరిగి లేచాడట. ఎవరైతే దాని యొక్క ఆ సారాంశాన్ని కలిగి ఉంటారో వాళ్ళు కూడా మళ్ళా అటువంటి స్థితి నుంచి మళ్ళా సజీవులు అవుతారు. వాళ్ళకి రెండో మరణం ఉండదు. యేసు ప్రభు వారు మృతి పొంది తిరిగి లేచాడు, మళ్ళా మరణం ఉంది ఆయనకి లేదు. అలా బాప్తిజం పొంది దేవుని మరణంలో పాలు పంపులు పొందినటువంటి వీళ్ళు రెండో మరణం ఏలుబడి చేయలేదు. కానీ అది మిస్యూజ్ చేసుకుంటే నష్టపోతారు. ఇప్పుడు క్రైస్తవ సమాజానికి కావాల్సిన ఒక శ్రేష్ఠ సంగతి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడు చెప్పలేదు, నేను ఎక్కడ కూడా చెప్పలేదు, ఏ స్థలంలో కూడా చెప్పలేదు, మీకు చెప్తున్నాను మొదటిసారి ఇక్కడ వినండి శ్రద్ధగా. హల్లెలూయా. బాప్టిజం పొందినటువంటి మన యొక్క అడ్రస్ ఎక్కడ అని అంటే, ఇశ్రాయేలీయులైనటువంటి ప్రజలు ఐగుప్తులో ఉన్నట్లు. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను దేవుడు మోషే ప్రవక్త ద్వారా పాలు తేనెలు ప్రవహించు ఆ కనానికి నడిపించాడు కదా. అంటే ఐగుప్తులో ఉంటున్నప్పుడు దేవుడు అనేక అద్భుతాలు, 10 తెగుళ్ళు రప్పించాడు ఇశ్రాయేలీయుల ఎదుట. ఐగుప్తులకు భయము కలిగేలా చేశాడు దేవుడు. ఒక్క ఇశ్రాయేలుకి నష్టము కలగలేదు. పిల్లలు సైలెంట్ గా ఉండాలి, మాట్లాడద్దు మీరు. హల్లెలూయా. మీరు అయిపోయిన తర్వాత నాతో వచ్చారంటే 12 గంటల దాకా ఆడుకోవచ్చు అందరూ. నాకు కూడా ఎలాగ నిద్ర రావట్లేదు, చక్కగా 4 ఉన్నారనుకో ఆడుకోవచ్చు. 11 మంది వస్తే క్రికెట్ ఆడుకోవచ్చు, 4 ఉంటే అట్టసమ్మట ఆడుకోవచ్చు. అలాగే ఏ ఆటకి ఎంతమంది ఉంటే అంతమంది ఆడుకోవచ్చు. కాబట్టి చూసుకున్న తర్వాత మంచిది. ఐగుప్తులో ఇశ్రాయేలుని బానిసలు చేసేసాడు ఐగుప్తులు కదా. వాళ్ళని దేవుడు విడిపించాడు మోషే ద్వారా. ఇప్పుడు మనము ఈ లోకములో ఐగుప్తులో ఉన్నాం. మనం ఈ ఐగుప్తులో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఇగో అనేక రకాల భక్తుల జీవితాల ద్వారా, సువార్త ద్వారా నిన్ను నన్ను దేవుడు ఏం చేశాడు? విడిపించి రక్షణ పొందేలా చేశాడు. ఇది ఐగుప్తు యొక్క అనుభవం. ఎక్కడ చెప్పని సంగతి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ ఐగుప్తు నుండి ఇశ్రాయేలు ఇన్ని తెగులు వాళ్ళ ఎదుట చూసి శత్రువులు చచ్చిపోయారు. ఇల్లు ఎన్ని ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేర్చాడు, బండలోంచి నీళ్ళు వచ్చినాయి, ఆకాశం నుండి మన్నా కురిసింది కదా. ఎన్ని అద్భుతాలు జరిగిన తర్వాత ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళారు తెలుసా? కనానులోనికి వెళ్ళారు. అవునా కదా. అలాగా ఆ కనాను అంటే ఏంటి చెప్తున్నాను వినండి. మనము ఇక్కడ ఐగుప్తు అనేటువంటి ఈ లోకంలో మనం ఉంటుండగా దేవుడు కూడా మన యందు కనికరించి కృప చూపించి అనేక అద్భుతాల ఆశ్చర్యాలు మన జీవితంలో చేసి మనల్ని ఐగుప్తు బానిసత్వంలోంచి విడిపించి రక్షణ ద్వారా, బాప్తిస్మము ద్వారా
మనల్ని దేవుడు సంఘము అనే కణానులోనికి నడిపించాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే సంఘం అనే కణానులోనికి వచ్చాం. ఎక్కడి నుండి అంటే ఐగుప్తు అనే బానిసత్వం నుండి విడుదల పొంది. కానీ ఇంకొక భయంకరమైన షాకింగ్ విషయం ఏంటి అంటే, కనానులోనికి వెళ్ళినటువంటి ఇశ్రాయేలులు యెరూషలేములో ఇశ్రాయేలు ఉండగా ఐగుప్తు దాటిపోయింది, ఐగుప్తు తెగులు దాటిపోయింది, పాలు తేనెలు ప్రపంచ దేశంలోనికి వెళ్ళిపోయారు ఇశ్రాయేలు. అవునా కదా? కనాన్లోనికి వెళ్ళిపోయారు. కానీ యెరూషలేములోనికి ఇశ్రాయేల్ ఆ కనాన్లోనికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా అన్య రాజులు కొంతకాలం తర్వాత వచ్చి వాళ్ళని చెరపెట్టుకుని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడికి అంటే బబులోనులోనికి. హల్లెలూయా. ఎంతమంది బోధకులు ఈ సత్యం చెప్పారో తెలియదు, కానీ నేను చెప్తున్నాను సత్యం ఈ రాత్రి వినాలి శ్రద్ధగా. మనం ఐగుప్తు అనే బంధకం నుండి, ఆ బానిసత్వం నుండి విడుదల పొంది కనాను అనే దేవుని సంఘంలో చేర్చబడ్డాం. కానీ సంఘం అనే కనానులో నుండి మనం ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడు ఉండేటువంటి ఆ పరలోక రాజ్యానికి వారసులు అవ్వడానికి వెళ్ళాలి. కానీ ఏం జరుగుతుంది? ఇశ్రాయేలును యెరూషలేములో నుండి అన్య రాజులు చెరలోకి తీసుకెళ్లిపోయి బబులోనులోకి తీసుకెళ్తారు. అందుకే మీరు చూడండి త్వరగా ఎస్తేరు గ్రంథం చూడండి. ఎస్తేరు గ్రంథము, హల్లెలూయా, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం నుండి చదవండి త్వరగా. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. సుసాను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన సిము కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను. బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకొని పోయినప్పుడు చాలండి. అంటే యోధా జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ జనాంగాన్ని బబులోను రాజులు తీసుకెళ్లిపోయారండి. బబులోనులో తీసుకెళ్లిపోయారు. మొర్దెకై, యూదులు, ఎస్తేరు కూడా అక్కడే ఉన్నది. సేమ్ అదే విధంగా దానియేలు గ్రంథంలోని కూడా రండి. దానియేలు గ్రంథము, దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలోనికి రండి. 1వ అధ్యాయం 1వ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. యూదా రాజగు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజగు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభు యూదా రాజగు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించాడు గనుక అతడు ఆ వస్తువులను షినారు దేశంలోని తన దేవతాలయమును తీసుకొని పోయి తన దేవతాలయపు ఒక్క సములలో ఉంచాడు. రాజు అస్పేనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించాను. ఇశ్రాయేల్ రాజవంశంలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల ప్రవీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారే రాజనగర్ నందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీల విద్యను భాషను వారికి నేర్పము. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయి ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరాలు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలబెట్టినట్లు ఆజ్ఞయించాను. హల్లెలూయా. బాబు రావణ కొంచెం ఎక్కువ తగ్గించి 3వ పాటను ఫస్ట్ నుంచి ఎక్కువ తగ్గించి కొంచెం వాల్యూమ్ పెంచు. కింద బట్టలు పెంచాలి వాల్యూమ్. మైక్ తోక మైక్ కాదు, ఇది కార్డ్లెస్ కదా. స్తోత్రం. హల్లెలూయా. మంచిదిగా చూడండి. బబులోను రాజులు ఏం చేశారు? యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ప్రజలను బబులోనుకు తీసుకెళ్తారు. అలా మొర్దెకై కాలం ఒకటి చూపెడతాను మీకు. ఎస్తేరు, మొర్దెకై కాలము, తర్వాత దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు. అంటే ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు దాటారు. ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు సంకలు కొట్టుకుంటున్నారు. ఏమని తెలుసా? నేను రక్షణ పొందాను, బాప్తిజం పొందానని. అవును, బాప్తిజం పొందో, రక్షణ పొందో. నువ్వు పొంది ఇశ్రాయేల్ అరణ్య యాత్ర కనానికి వెళ్ళినట్లుగా సంఘం అని కనాన్లోనికి వచ్చావంటే బాప్తిజం పొంది పరలోకానికి ఏం కాదు. అయితే చిత్రం చెప్పిన సంఘం అనే కనాన్లోనికి నువ్వు వచ్చినా గానీ బబులోను రాజు బానిసులుగా బంధించినట్లుగా ఈ రోజు సంఘములో ఉంటున్నటువంటి వ్యక్తులను, సంఘానికి వస్తున్న వ్యక్తులను
బబులోను రాజు బానిసలుగా చేసేసుకున్నాడు. అందుకని క్రైస్తవ సమాజమా, బాప్తిజం పొందాను, నాకు నచ్చినట్లుగా బ్రతుకుతాను అనుకుంటున్నటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నారో నేను చెప్తున్నాను. ఈరోజు వాళ్ళ అడ్రస్ నీ ఇంట్లో ఉన్నావు అనుకుంటున్నావు, కాదు, నువ్వు బబులోను సామ్రాజ్యంలో బానిసగా బంధింపబడి ఉన్నావు. హల్లెలూయా. బబులోను సామ్రాజ్యంలో బానిసలకు బంధింపబడి ఉన్నాం. ఐగుప్తులో నుండి దేవుడు విడిపించడానికి ఎన్ని మోషేని పంపించి ఎన్నో ప్రయత్నాలు చేశాడు దేవుడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈ రోజు మనం రక్షణ పొందామంటే ఎన్ని కార్యాలు మన పట్ల చేశాడంటే, ఎంత కృప చూపించాడు, చేయలేదా? దానికి తగినటువంటి కృతజ్ఞతలు ఉన్నాయా ఈరోజు క్రైస్తవులకి? అంటే రక్షణ పొందాం, పర్లేదు, అవకాశం ఉంటే, ఖాళీగా ఉంటే, కుదిరితే, తిరుగుబడి ఉంటే తిరుగుతాంలే అని అనుకుంటున్నారు. అంటే వీళ్ళందరి కేటగిరీ ఎక్కడంటే బబులోను సామ్రాజ్యంలో బానిసత్వము. హల్లెలూయా. మరి అక్కడ బంధింపబడిపోతే నువ్వేం చేస్తావు? మొర్దెకై రాజుకు మొక్కడా? ఆమనుకు మొక్కడా? మొర్దెకై మొక్కలేదు. శద్రకు మేషకు అబేద్నెగోలు బబులోను సామ్రాజ్యంలో ఆ ప్రతిమకు మొక్కలేదు. అందుకనే వాళ్ళు బానిసత్వముగా ఆ బబులోనులో ఉన్నప్పటికీ కూడా వారు దేవుని కొరకు రోషము కలిగిన వారుగా ఉన్నారు అక్కడ. హల్లెలూయా. కానీ ఎలా వచ్చింది ఆ రోషం వాళ్ళకి? బబులోనులో నేనున్నాను, బబులోను రాజు నాకు అధికారి, ఆయన మీద తిరుగుబాటు చేస్తే, ఆయనకి విరోధంగా నేను ఉంటే నన్ను చంపేస్తాడని తెలుసు కదా వాళ్ళకి. చంపేస్తాడని తెలిసినా సరే ఆ శ్రమలకు, ఆ ఇబ్బందులకు, ఆ కష్టాలకు ఎదురొడ్డి శద్రకు మేషకు అబేద్నెగోలు, దానియేలు, యోధా, బాలురు వీళ్ళు, అక్కడేమో మొర్దెకై, ఎస్తేరు వీళ్ళు ఎలా ఉండగలిగారు వాళ్ళు అంటే, మొర్దెకై తెలుసు నా దేవుని ప్రేమ, ఎలాంటి స్థితిలో నుండి మా జనాంగాన్ని నా దేవుడు కాపాడాడని మొర్దెకైకి తెలుసు. అదేవిధంగా శద్రకు మేషకు అబేద్నెగోలు, దానియేలుకి తెలుసు, మేము ఇక్కడికి బానిసలుగా తీసుకుని రాబడినా ఏమో గాని మేము మాత్రం బానిస బ్రతకము, ఇది మా ప్రభువు కొరకే మా జీవితం. అందుకని ఓ నెబుకద్నెజరు, నీ ప్రతిమకు మేము మొక్కం, మా దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్ని గండకములో నుండి మమ్మల్ని తప్పించగలిగినటువంటి సమర్థుడు, ఒకవేళ రక్షింపకపోయినను మేము మొక్కం అన్నాడు. ఈ తెగింపు ఉంటుందా సహవాసానికి దూరమైన వాళ్ళకి? సహవాసానికి దూరమైన వాళ్ళకి తెగింపు ఉంటుందా? ఈ మంట ఉంటుందా? ఈ ఆశ ఉంటుందా? ఏం లేదు. మరి అందుకే చెప్తున్నాను, జ్ఞానమునకు మించిన దేవుని ప్రేమని రాత్రి మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే ఇంకా 100% నష్టపోతారు, గ్యారంటీ. హల్లెలూయా. కాబట్టి ఐగుప్తు అనేటువంటి బంధకాల నుంచి దేవుడు మనల్ని విడిపించి రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ పొందిన తర్వాత మళ్ళా కనానుకు చేరినటువంటి ఇశ్రాయేలీయులను మళ్ళా బానిసత్వంలో తీసుకెళ్ళిపోతే అనేకులు మునిగిపోయారు కదా. అనేకులు మునిగిపోయినదా? అనేకులు ఆ బానిసత్వంలో బ్రతికేసి ఇష్టం వచ్చినట్లుగా జీవించారు. దేవుడు కొందరిని యుద్ధంలో చంపేశాడు. కానీ మిగిలిన వారు దేనికి మొక్కకుండా, ప్రతిమలకు మొక్కకుండా దేవుని కొరకు నిలబడినటువంటి వారి పేర్లు రాయబడ్డ జీవ గ్రంథంలో. అందుకే ఈరోజు క్రైస్తవ జీవితాన్ని ఆరంభించినటువంటి నీ ఉద్దేశాలు ఎలా ఉన్నాయో లోపల, నీ అంతరంగం ఎలా ఉన్నదో, దేవుని పట్ల నీకున్న ఆలోచన దానం ఎలా ఉందో, నీ నడవడికి ద్వారా, నీ ప్రవర్తన ద్వారా దేవుడిని నువ్వు దుఃఖపెడుతున్నావో, మహిమపరుస్తున్నావో, ఇదంతా దేవుడు చేస్తున్నాడు. దాన్ని బట్టి నీకు బహుమానం ఇవ్వాలా లాగేలా దేవుడు చూసుకుంటాడు. దానిని బట్టి కొంతమంది పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. హల్లెలూయా. ఏంటో కూడా చెప్తున్నాను, దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా నన్ను. పలుమార్లు ఆయన్ను బాధ పెడుతున్నా సరే, ఆయనకు నచ్చని పనులు చేస్తున్నా సరే, ఆయన దుఃఖ పెడుతున్నా సరే, ఆయనకు విరోధంగా జీవిస్తున్నా సరే, మనల్ని చంపకుండా, మనల్ని మరణానికి అప్పగించకుండా సజీవులుగా ఉండేలాగా దేవుడు ఎంతో కృప చూపిస్తున్నాడు. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దినదినము మనం దేవుడిని చేసే గాయాలు కొరకు దేవుడు ఎంతో తన మనసును నొప్పించుకుంటూ ఉన్నాడు, ఎంతో గాయపొందుతున్నాడు. ఇక్కడ మన ఇష్టాలను, మన సంతోషాలను, మన ఆలోచన నెరవేర్చుకోవడం కొరకు దేవుని మీద మన శిక్ష మోపుతూ ఉన్నాం, దేవుణ్ణి నష్టపరుస్తున్నాం, దేవుణ్ణి బాధ పెడుతున్నాం. అయినా ఆయన ఓర్చుకుంటూ, తల్లి కంటే మించిన ప్రేమ కదా యేసయ్యది. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను,
నీ పాదము తొట్టిల్ల నీయను నేను, నిన్ను కాపాడువాడు ఉనకడు నిదురపోడు అను చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా. దేవుడు నమ్ముకున్నావు, సంఘానికి వెళ్తాను అనుకుంటున్నారు కానీ బానిస బ్రతుకుతున్న సంగతి అర్థం కావడం లేదు క్రైస్తవులకి. హల్లెలూయా. దేవుడు మనల్ని విడిపించడం కొరకు రక్తాన్ని చెల్లించాడండి, ప్రాణము పెట్టాడు. మనకున్న బానిసత్వము నుండి, ఆ చెర నుండి మనల్ని విడిపించడానికి క్రీస్తు శిలువలో ఇంత త్యాగం చేస్తే ఆ ప్రేమ కనబడట్లేదా క్రైస్తవ సమాజానికి? ఆ ప్రేమను గూర్చి సాక్ష్యం ఇవ్వాలనేటువంటి ఆశ హృదయంలో కలగడం లేదా? ఆ ప్రేమ నీలో దుర్వినియోగమైపోతున్నటువంటి చింత, బాధ లేదా? లేకుండా బ్రతికేస్తూ ఎలా అట క్రైస్తవులు అట. అందుకని శ్రమల కాలమును దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. ఈ శ్రమల ద్వారా నకిలీ క్రైస్తవమును దేవుడు తొలగించేసి ఒరిజినల్ క్రైస్తవాన్ని ఆ శ్రమలలో శద్రక, మేషక, అబేద్నెగో, దానియేలు లాంటి భక్త గుంపును దేవుడు తయారు చేసుకోవాలనుకుంటున్నాడు. హల్లెలూయా. అందుకని క్రైస్తవ సమాజం ఐగుప్తు అనే బానిసత్వం నుండి దేవుడు విడిపించేంత గొప్ప రక్షణ ఇస్తే మరలా ఎలాగ బబులోను బానిసత్వంలో బతుకుతాం? కాబట్టి ఐగుప్తు నుండి తప్పించుకున్నారు కానీ బబులోనులో చిక్కుకున్నారు క్రైస్తవ సమాజం. ఇప్పుడు ఇది అర్థం కావట్లే. అర్థం కాకుండా అక్కడ నుంచే పాటలు, ఆరాధనలు, కానుకలు, ఆ వాక్యాలు అన్ని జరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రతి వ్యక్తికి ఎంతో జ్ఞానం వచ్చాడు దేవుడు, ఎంతో జ్ఞానం, మామూలు జ్ఞానంగా చిన్న పిల్లలతో సహా. కానీ జ్ఞానాన్ని బట్టి పరలోక రాజ్యాన్ని చేరలేవు, జ్ఞానాన్ని బట్టి నరకాన్ని తప్పించుకోలేవు. హల్లెలూయా. దేవుని ప్రేమను తెలుసుకున్న వారే పరలోక రాజ్యానికి చేరతారు, దేవుని ప్రేమను తెలుసుకున్నటువంటి వారే నరకం తప్పించుకుంటారు. అందుకే ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు అని రాయబడి ఉంది 1 యోహాను పత్రికలో. ఎరగడు ప్రేమ లేనివాడు. మరి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగలేనప్పుడు ఆ ప్రేమ లోకానికి వాడు ఎట్లా ఎరగలుగుతారు? సాధ్యమేనా? సాధ్యము కాదు. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరి సోదరుల, జ్ఞానమునకు మించినటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. ప్రతి క్రైస్తవుడు ఈ ప్రేమతో నింపబడాలండి. మామిడి చెట్లు ఎండాకాలం ఇప్పుడు సమ్మర్లోనికి ఎంటర్ అయ్యా మామిడికాయలు కాస్తాయి. ఎలా అంటే ఆ చెట్టు కాయలన్నీ కూడా మామిడికాయలు అవుతాయి. ఒక కాయ చింతకాయ, ఒక కాయ ఉసిరికాయ, ఒక కాయ మామిడికాయ, ఒక కాయ ఇంకొకటి అవుతాయా? అలాగా యేసు తన రక్తాన్ని చెల్లించి తన ప్రాణము పెట్టి మనలను బ్రతికించుకున్నాడు, మనల్ని తన సంఘ సభ్యులుగా చేసుకుని ఉన్నాడు. మరింత కృప దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనము దేవుని యొక్క పోలుకు చొప్పున దేవుని ప్రేమగా ఉండాలి. ఈ భూమి మీద ఉంటున్నాము ఈరోజు క్రైస్తవ సమాజం. హల్లెలూయా. అంటే దేవుడు ప్రేమించేవాడే. మరి నువ్వు అంటే దేవుని ప్రేమ నీలో లేకపోతే పరలోక రాజ్యానికి ఎలా చేరతావు? అందుకే నేను చెప్తున్నది ఏంటంటే, బాప్టిజం పొందినటువంటి క్రైస్తవులు ఇంకా ఈ మానవ జీవితాన్ని అనుసరించినటువంటి ఈ శరీరం కొరకే జీవిస్తున్నారు. క్రైస్తవ జీవితం యాత్ర అనేది మర్చిపోయారు. అందుకని బైబిల్ గ్రంథాన్ని చదవమనేది అందుకనే. అంటే ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా క్రైస్తవ జీవితాన్ని మనకంటే ముందు ఉన్నటువంటి తరం వారు ఎలా వెంబడించారు, ఎలా ఈ క్రైస్తవ జీవితాన్ని వాళ్ళు అనుసరించారు, వారు ఎలా దేవుని కొరకు కష్టకాలములో, నష్టకాలములో, మరణకరమైన పరిస్థితుల్లో వారు నిలబడారో మనకు అర్థమవుతుంది. కనుక సహవాసమే దూరం అవుతే నేను చెప్తున్నాను, సాధించేది ఏముండదు. దేవుడు విడిచిపెడతాడు, దేవుడు వాడుకోడు, దేవుడి కొరకు మనం ఏమీ సాక్ష్యం ఇవ్వలేము. ఆశ నిరాశ అయిపోతుంది మన జీవితాలలో. కాబట్టి ప్రేమ అది జ్ఞానమునకు మించిన ప్రేమ. అందుకని ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో అన్ని జ్ఞానాలు నేర్చుకున్నారు, కానీ చిత్రం ఏంటంటే నరకం తప్పించుకునే జ్ఞానం పొందుకోలేదు మనిషి. హల్లెలూయా.
నిద్ర పట్టకపోతే నిద్ర పట్టడానికి ఏ టాబ్లెట్లు వాడితే తగ్గుదా? నిద్ర పడతాదో తయారు చేసాడు తన జ్ఞానం చేత. ఆకలి వేయకపోతే, న్యాచురల్ ఆకలి వేయకపోతే ఏ టాబ్లెట్ వేసుకుంటే, ఏ సిరప్ వేసుకుంటే, ఏ టానిక్ వేసుకుంటే ఆకలి వేస్తుందో ఇది తయారు చేసుకున్నాడు. కానీ మరణము తర్వాత నరకం నుండి తప్పించే జ్ఞానం మాత్రం పొందుకోలేకపోతున్నారు, తెలుసుకోలేకపోతున్నారు. అన్ని పరిశీలన చేస్తున్నాడు కానీ రక్షకుళ్ళు కూర్చొని జ్ఞానం పొందలేకపోతున్నాడు మానవుడు. కానీ రక్షణ పొందినటువంటి క్రైస్తవులు ఏమైనా పొందారా? పోనీ అయ్యో నేను ఇలా నడుస్తున్నాను కదా, నాది క్రైస్తవ జీవిత విధానమేనా అని అనుకోవాలి కదా ప్రతి వ్యక్తి. నేను ఒక మాట చెప్తాను, ఒక పేషెంట్ని డాక్టర్ ఎలా ట్రీట్ చేస్తారు చెప్పండి? ఖచ్చితంగా ఈ కోర్సు వాడాలి చెప్తారు కదా, పచ్యం చేయాలి, సమయానికి మెడిసిన్ వేసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి చెప్తాడా లేదా డాక్టర్? మరి ఇంత గొప్ప రక్షణ దేవుడు మనకు ఇచ్చినప్పుడు మన నడవడిక, మన ఆలోచన విధానం, మన జీవిత విధానం ఎలా ఉండాలో చెప్పలేదా దేవుడు? చెప్పాడు కదా. మరి అది క్రైస్తవులు తెలుసుకోవడం లేదు. అందుకని ఐగుప్తు నుండి తప్పించుకున్నారు కానీ మళ్ళీ బబులోనుకి వచ్చారు. బబులోన్లో ఎంతో మందిని తీసుకొస్తే మనకు కనబడుతున్నది ఎంతమంది? షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలులు మాత్రమే. హల్లెలూయా. షద్రకు, మేషకు, అబేద్నెగోలతో అగ్ని గుండములో నీవును ఉంటిరే, నిన్ను సేవించిన దానియేలును సింహపు బోనులో కాపాడుచుంటిరే. షద్రకు, మేషకు, అబేద్నెగోలతో అగ్ని గుండములో నీవును ఉంటిరే, నిన్ను సేవించిన దానియేలును సింహపు బోనులో కాపాడుచుంటిరే. నన్నిల విడువవు, ఎన్నడు మరువవు, నన్నిల విడువవు, ఎన్నడు మరువవు, కంట నీరు జారనీయవు, ఉన్నావు నాకు తోడుగా, ఇమ్మానుయేలు దేవుడా, ఉన్నావు నాకు తోడుగా, ఇమ్మానుయేలు దేవుడా. అంటే వాళ్ళు దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో అంటున్నారు, ఒకవేళ మా దేవుడు ఇక్కడ నుండి తప్పిస్తాడు ఆయనకి ఇష్టమైతే, ఒకవేళ తప్పివ్వకపోయినా పర్లే. అంటే ఎంతగా దేవుని ప్రేమ ఈ భూమి మీద వాళ్ళు పొందుకున్నారండి. నేను చెప్తున్నాను క్రైస్తవ సమాజానికి చివరి ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మనకు అనుకున్న ఆరోగ్యం మనకు లేకపోయినా, అనుకున్న డబ్బులు మనకు లేకపోయినా, అనుకున్న ఇల్లు మనం కట్టలేకపోయినా, మనం అనుకున్నటువంటి జీవితం మనకు దొరకకపోయినా పర్వాలేదు, డోంట్ వరీ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కానీ క్రీస్తు అనుకున్నది మనలో గనక జరగకపోతే, దేవుడు ఎందుకొరకైతే ఇంత గొప్ప రక్షణ నీకు నాకు ఇచ్చాడు, ఆ ఉద్దేశ్యము గనక నీలో నాలో గనక జరగకపోతే యుగ యుగాలు ఆరని అగ్ని గంధకములలో వేతన పడవలసినటువంటి పరిస్థితి వస్తుంది క్రైస్తవ సమాజానికి. హల్లెలూయా. ఏంటి? రక్షణ ఇచ్చి, ఒక సాక్ష్యమునిచ్చి, దేవుడు ఆరోగ్యమునిచ్చి నిన్ను కాపాడుకుంటున్నది దేని కొరకు? దేవుడు లేడని బ్రతకడానక, దేవునికి విరోధంగా బ్రతకడానక, దేవునికి అవమానకరంగా లోకంలో జీవించడముక, దేవుని పనులను నష్టపరచడము కొరక కాదు కదా. దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు రా నీ దేవుడు అన్నవాడికి, నాలో ఉన్నాడు నా దేవుడు, నా దగ్గర ఉన్నాడు. ఇగో పాడైపోయిన నా బ్రతుకు, పతనమైపోయిన నా జీవితం, ఎవరికి ఉపయోగం లేనటువంటి నన్ను దేవుడు చూడు. నిక్ విజయశిక్ అనేటువంటి భక్తుడు, కాళ్ళు చేతులు రెండు లేవు, మండు. చిన్నప్పుడే ఎన్నోసార్లు చచ్చిపోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆయన. ఎందుకంటే ఈయన మందు, కాళ్ళు చేతులు లేవు. ఆ టబ్బులో స్నానం చేసే టబ్బులో కొంతసేపు ఊపిరి ఆపేసుకుని అలాగ అందులో మునిగిపోయి చచ్చిపోదాం అనుకుని అందులోకి వెళ్ళిపోయాడు. తండ్రి చూసి గమనం లేవనెత్తాడు. కాబట్టి ఎంతో మంది ఆయన చనిపోలేని ఎంతో ఆరాటపడ్డాడు. ఈరోజు ఆయన వాక్యం కొరకు ఎంతో ఎదురు చూస్తుంది ప్రపంచం. హల్లెలూయా. చూడండి, కాళ్ళు చేతులే మండు కొరకు మన జగన్ ప్రభుత్వంలో కూడా జగన్ గారు స్టేబుల్ ముందు ఆయన పెట్టుకుని మాట్లాడే జగన్ గారు కూర్చోబెట్టారు. ఏంటి అంటే కాళ్ళు చేతులే ఒక మండుము కొరకు ఎంతమంది గొప్ప సెలబ్రిటీలు ఎదురు చూస్తున్నారు తెలుసా?
అని చెప్పండి. కాళ్ళు చేతులు లేనటువంటి మండుమును దేవుడు ఎంత శక్తితో దేవునితో నింపేశాడు చూడండి. హల్లెలూయా. మరి కాళ్ళు చేతులు ఉన్నటువంటి నిన్ను నింపడా దేవుడు? కానీ ఎందుకు జరగడం లేదు ఈ రోజు దేవుని ప్రజలలో కార్యం అంటే? క్రైస్తవ జీవితం లేదు నీలో. ఇక్కడ ఏమి తినాలి, ఒకరోజు పని లేకపోతే, ఒకరోజు డ్యూటీ లేకపోతే, ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి నష్టమే జరుగుతుందని ఆలోచిస్తున్నారు మనుషులు. ఒకటే కుటుంబం పోషించబడాలంటే ఈరోజు భార్యాభర్తలు కష్టపడుతున్నాయి కానీ కుటుంబాలు గడవలేని పరిస్థితి కాదనను. పిల్లలు కూడా చాలా ఖర్చులు అయిపోతున్నాయి. ఏదైనా హాస్పిటల్ తీసుకెళ్ళడానికి, చదివించడానికి, తినడానికి బోల్డ్ కష్టం ఒకటే. అంటే వెళ్ళకపోతే, కొన్ని రోజులు మనం వెళ్ళకపోతే బయటికి చాలా నష్టపోతాం కదా, చాలా ఇబ్బంది అయిపోతుంది. దానికి అప్పు చేస్తే బోల్డ్ ఇబ్బంది అయిపోతుంది. మనం చెప్తున్నాను, దేవుడు ఇంత ప్రేమ చూపించి ఇంత రక్షించుకుంటే, నేను ఇంత గొప్ప రక్షణ ఇస్తే దాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని వ్యర్థపరచుకుంటే మరి ఎంత నష్టపోతున్నావు? అంటే క్రైస్తవులై ఉండి కూడా శరీరానికి కలుగుతున్న నష్టాల కోసం ఆలోచిస్తున్నారు కానీ పరలోక రాజ్యమునకు నష్టాలు నాకు ఎదురవుతున్నాయి, పరలోక రాజ్యానికి చేరకుండా అనేది ఆలోచించలేకపోతున్నారు క్రైస్తవులు. హల్లెలూయా. కాబట్టి ఫైనల్ గా ముగిస్తున్న ఒక మాట అంటే, ప్రభునందు ప్రియ సహోదరి సహోదరు, దేవుని ప్రేమను మనం ఇక్కడ తెలుసుకోవాలి. ప్రేమలో ఏముందో తెలుసా? విజయం ఉన్నది. హల్లెలూయా. ప్రేమలో తెగింపు ఉన్నది, ప్రేమలో దీవెన ఉన్నది, ప్రేమలో ధైర్యం ఉన్నది, ప్రేమలో రోషం ఉన్నది. అంటే దేవుడిని నువ్వు ప్రేమించడం మొదలు పెట్టినప్పుడు నువ్వు దేవునికి ఇష్టడిగా బ్రతుకుతావు. ఇష్టడిగా బ్రతుకుతున్నప్పుడు ఆ ప్రేమలో నుండి నీకు సకల దీవెనలు వస్తాయి కదా, వస్తాయి. మరి ఆ ప్రేమను నువ్వు దూరం చేసుకుంటే ఆ ప్రేమలో నుండి అభిషేకం వస్తుందా? ప్రత్యక్షత వస్తుందా? రాదు. కాబట్టి ఈ లోక జ్ఞానంతో ఏ మనుషుడు నరకం తప్పించుకుని పరలోక రాజ్యానికి చేరలేడు. రక్షణ పొందినటువంటి నీవు సహవాసాన్ని, దేవుని ప్రేమను, దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేసి ఈ లోకంలోనే నువ్వు నచ్చినట్లుగా జీవించేసినట్లయితే గనక నిత్యత్వాన్ని నువ్వు దూరం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉన్నది. కాబట్టి విలువైనటువంటి ఆ దేవుని ప్రేమను నువ్వు తెలుసుకోవాలి, రాత్రి పగళ్ళు తెలుసుకోవాలి. ఇది జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమ. నేను ఇంకా చెప్పాలంటే 1 పాయింట్ మెసేజ్ కూడా చెప్పట్లేదు. నేను అక్కడ నా లైఫ్ టైం ప్రేమ కోసం చెప్తానని ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పాను నేను చాలా స్థలాల్లో. ప్రేమ కోసం ప్రతి ప్రసంగంలో ప్రేమ కోసం చెప్తాను, అయినా తరగదని చెప్పాను. ఇప్పుడు ఏమీ చెప్పలేదు. ఒకటి గుర్తుపెట్టుకో, మన చుట్టూ చాలా మంది ఉన్నారు మనకంటే గొప్పవాళ్ళు కదా, కానీ రక్షణ పొందే కృప దేవుడు నీకు నాకు ఇచ్చాడు కదా. ఎందుకు ఇచ్చాడు? నీ మీద నా మీద ఆయనకి ప్రేమ ఉన్నది కనుక ఇచ్చాడు. నీకు డబ్బు ఉందని ఇచ్చాడు ఆయన రక్షణ, అందం ఆస్తి చూసి ఇచ్చాడు రక్షణ. పిల్లని ఇవ్వాలంటే అవి చూసుకుని ఇచ్చుకుంటారు, కానీ దేవుడు రక్షణ ఇవ్వడానికి అవి ఏమీ చూడలేదు. అంటే నన్ను అంత నమ్ముతున్నాడు ఆయన బ్లైండ్గా. నువ్వేమో నమ్మావు? యేసయ్య రక్తం చిందించాడని తెలుసు, మరణించాడని తెలుసు, తిరిగి లేచాడని తెలుసు, త్వరలో వస్తాడని తెలుసు, కానీ సిద్ధపడ్డమే తెలియదు. హల్లెలూయా. అంటే ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. అన్నీ తెలుసు కానీ ఏది పాటింపేది, ఆచరణేది? నరకాన్ని ఎలా తప్పించుకుంటావు? అన్నీ నాకు తెలుసులేవా అని చెప్పేస్తే నరకం తప్పించబడుతుందా? అయ్యో, చాలా నష్టపోతున్నారు ఈరోజు దేవుని ప్రజలు. అందుకని ఇంత అవకాశం ఇచ్చాడు. కరోనా, భయంకరమైన కరోనాలో గొప్ప గొప్పలు చచ్చిపోయారండి. ఎంతో కృపతో మనం బ్రతికేలా దేవుడు చేశాడు. ఎందుకు అంటే కనీసం ఇప్పుడైనా సరైన మారు మనసు పొంది దేవుని కొరకు ఇప్పుడైనా మనం బ్రతకాలి, దేవునికి ఇప్పుడైనా మనం ఉపయోగపడాలి, ఏ వయసులోనైనా దేవుని కొరకు మనం బ్రతకాలి, దేవుని కొరకు ఆలోచించాలని ఎంత అవకాశం ఇచ్చాడు. శ్రీదేవి అనే ఒక సహోదరి కొరకు మీకు ఇది వరకు చెప్పాను నేను నేలపల్లిలో ఒక ప్రసంగం చేసినప్పుడు. ఒక బ్రాహ్మణ కూతురు, ఈ మొక్క చెప్పి బైబిల్ ముగించుకొని మీరు క్లోజ్ చేసుకొని మొక్క చెప్పి ముగించేస్తాను. ఏమన్నా పని ఉందా వెళ్ళడానికి? ఎవరికైనా తీసుకెళ్తాను, నేను బండి ఉంది, ఇద్దరిని ఎక్కించుకుంటే. హల్లెలూయా. తండ్రికి ఇష్టం లేదు, ఆయన బ్రాహ్మణుడు. ఈ అమ్మాయి దేవుడు అంటే ఇష్టం, కానీ ఆ అమ్మాయికి మొత్తం కాళ్ళు చేతులు ఏమీ పని చేయదు, ఒక తల ఒకటే పని చేస్తుంది. పారాలసిస్, పక్షవాతం వచ్చేసింది, చచ్చిపడిపోయిన కాళ్ళు చేతులన్నీ మనుషుల మీద తన లైఫ్. కానీ ఈ బొండుతోటి అని అంటుంది, అమ్మ బైబిల్ చదివి కొంచెం అజయ్ బలాన పుస్తకం చదవాలి,
కూతురి మీద ప్రేమతో తల్లి చదివేస్తుంది. ఈ తండ్రికి కోపం వచ్చేస్తుంది, కానీ కూతురి పరిస్థితి అలా ఉంది కదా, అలా ఆవిడ చదివిస్తుందని సర్లేని ఏం పట్టించుకోలేదు. అలాగ ఒక దైవజనుడు వస్తే మొత్తం మీద ప్రార్థనకి ఇంటికి రప్పించుకోలేదు. పరిస్థితి చూసి షాక్ అయ్యాడు. ఆ సహోదరి దైవజనుడు వస్తే ప్రార్థన చేయమంటే ఏమని ప్రార్థన చేయమందో తెలుసా? నేర్చుకో, అంతే చెప్తాను. భక్తుల ఆలోచన అలా ఉంటుందండి. ఏమని ప్రార్థన చేయమంది? దైవజనుడా, చాలా రోజులు బట్టి బ్రతుకుతున్నాను, ఎందుకు నా బ్రతుకనలే, నా దేవుడు నాకు ఒక రక్షణ ఇచ్చాడు, కానీ నా తల్లికి, నా తండ్రికి, నా కుటుంబానికి ఈ రక్షణ లేదు, వీళ్ళు రక్షణ పొందాలని ప్రార్థన. ఏంటండి అసలు ఎక్కడి నుంచి వస్తాయి మాటలు అండి? ఎలా వస్తాయి అనక మాటలు? ఎందుకు? జీవోత్సవం ఒక శవం మాట. అక్కడ బ్రతుకున్న ఒకటే వేస్ట్, ఆవిడ చచ్చిపోయిన ఒకటే, చచ్చిపోతేనే సుఖం ఆవిడకి. కానీ మొండంతో మాట్లాడుతుంది, నా తల్లికి, నా తండ్రికి, నా తోబుట్టులకి రక్షణ లేదయ్యా, రక్షణ కావాలని, నాకు స్వస్థత ఇవ్వాలని ప్రార్థన చేయమల్ల. షాక్ అయ్యాడు దైవజనుడు. అలా కొంతకాలానికి తల్లి చచ్చిపోయింది. చదివేవారు లేరు, దీనంగా చూస్తుంది. తండ్రి తల్లి ప్లేస్లోకి వచ్చి ఆయన చదవడం మొదలెట్టాడు. చివరికి ఈయన చనిపోయాడు. అలా బాధ. ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు చనిపోక ముందు ఈ బెడ్ కొరకని కొంచెం అమౌంట్ దాచిపెట్టారట. చాలామంది ఉన్నారు, మీరు ఈ ప్రసంగం చేసినప్పుడు దాచిపెట్టినప్పుడు ఆ అమౌంట్ కోసం ఈ సహోదరి ఆటో అతన్ని బేరం ఆడుకొని వారంలో 3 రోజులు ఆటో అన్నా, నన్ను 3 స్థలాలకు తీసుకెళ్ళన్నా, నీకు ఎంత కిరాయో అంతా నేను ఇచ్చేస్తాను అని ఆమె ఏం చేసిందంట ఏంటి, కాలేజ్ దగ్గర, హాస్పిటల్ దగ్గర, రైల్వే స్టేషన్, ఈ గేట్ దగ్గర 3 రోజులు 3 స్థలాలలో ఆ గేట్ బయట ఎట్టమంటుందంట. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఆటోలో చిన్న దిండ్లా వేసేస్తాడు, చాప వేసేస్తాడు, దాని మీద అమ్మాయిని పడుకోబెడతాడు అనమాట. డబ్బులు అడుక్కోవడానికి ఆ మండంతో మాట్లాడుతుందంట యవ్వన స్త్రీలతో, కాలేజీకి వెళ్తూ, నాన్నలారా, చెల్లెలారా, ఈ స్థితిలో నేను ఎందుకు మాట్లాడుతున్నానో తెలుసా? మరణం తర్వాత భయంకరమైన అగ్నిగంధకం గుండం ఉంది. ఇప్పుడు నా పరిస్థితి చూసి మీరు బాధపడవచ్చు, కానీ నేను చనిపోతే నాకు నష్టమేమీ లేదు. కానీ ఆరోగ్యముతో, అందముతో, జ్ఞానంతో ఉన్నటువంటి మీరు చనిపోతే భయంకరమైనటువంటి వేదన స్థలం అది. అక్కడ నుండి ఎవరు తప్పించలేదు. అందుకే నా ప్రభువు ఆ గొప్ప రక్షణ నాకు ఇచ్చాడు. నాకు బాధ లేదు, మీకోసమే నా బాధ, ఆయనను తెలుసుకోనని ఈ 3 స్థలాలు చెప్తుందంట. ఆమెకు తల్లిదండ్రులు వెళ్ళిపోతూ కొంత ధనము దాచిపెడితే ఆ ధనాన్ని అండి కూర్చుని తినడానికి తను ఉపయోగించుకోలేదు, కొందరికి సువార్త చెప్పడానికి ఉపయోగిస్తే ఈ రోజు ఆరోగ్యము, ధనము అంటే బాగా ఇచ్చిన వారు దేవునికి ఉపయోగం లేకుండా బ్రతికే వాళ్ళు, నేను చెప్తున్నాను, ఎలాగెళ్తారండి పరలోక రాజ్యానికి? ఎలాగెళ్తారు? వాళ్ళు ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని ఇచ్చినప్పుడు అబ్బాయి ఏం చేస్తారని అడుగుతాం. ఏం చేయడండి, 3 పూటలు శుభ్రంగా దున్నపోతులకు తినేసి ఊరి మీద తిరుగుతాడంటే ఆడికి ఎవరినన్నా పిల్లనిస్తారా? చెప్పండి యథార్థంగా, చెప్పండి యథార్థంగా ఇస్తారా? మరి దేవుడు ఇంత గొప్ప రక్షణ ఇచ్చింది లోకంలో, నీ పనులు, నీ సొంత పనులు నీకు నచ్చినట్లుగా బ్రతకడం కొరక. నేను చెప్తున్నాను, 6 పాయింట్ల రక్తంతో, 1 పాయింట్ రక్తంతో, 2 పాయింట్ల రక్తంతో ఎన్ని ఏండ్ల క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండడానికి కారణం ఏంటంటే నాకు దొరికినటువంటి ప్రేమ. హల్లెలూయా. ఆ ప్రేమను నేను పొందాను. ఏ ప్రేమనైతే నేను పొందానో ఆ ప్రేమను నేను పంచాలని నా జీవితాన్ని అప్పగించుకున్నాను. అందుకే నా జీవితంలో డబ్బు నాకు ఇంపార్టెంట్ కాదు. నా దేవుడి పనికి అవసరమైనది ఏంటో నేను ప్రార్థన చేస్తాను అంతే. ప్రభా ఇది అవసరం ఉంది, అది నీ మహిమ కొరకే ప్రభా. ఈ సెల్ ఫోన్ అవసరం, ఈ మైక్ అవసరం, మనం ప్రార్థన చేస్తాం అంతే. డబ్బు కొరకే కాదు నా సేవ, డబ్బు కొరకే నా ప్రసంగం కాదు, డబ్బు కొరకే ఇక్కడ కూడిక కాదు. క్రీస్తు ప్రేమను నువ్వు తెలుసుకున్న నాడు నువ్వు సామాన్యంగా బ్రతకలేవు, అందరిలాగా బ్రతకలేవు, అందరికి నచ్చేటట్లుగా బ్రతకలేవు. కానీ ఎందుకు బ్రతికేస్తున్నారు తెలిసి? ఈరోజు దేవుని ప్రేమను సరిగ్గా అనుభవించలేదు క్రైస్తవులు. ఆ శ్రీదేవి గారు ఆ కొంత డబ్బుని కూడా తన బ్రతుకులో చావక మునుపు ఆ ఆటో అతనికి కిరాయి ఎంత కావాలంత ఇచ్చి ఆ వారంలో 3 రోజులు అలా పెట్టిందంట. ఈ రోజు ప్రార్థనలోకి వచ్చి కూర్చోవడానికి అయ్యే బాబోయ్ మా అమ్మ నొప్పులు కదండి. పేషెంట్ అండి ఎంత నొప్పులుగా ఉండేవో తెలుసా? నడుము భయంకరంగా లాగేసి బ్లడ్ పోయేది, వాష్రూమ్కి వెళ్ళి ఏంటి రక్తం పోయి కడుపంతా భయంకరంగా లాగేసి ఇంకా మనిషి మీద పడుకోవాలనిపిస్తుంది. అటువంటి సమయంలో తెల్లవాళ్ళు ఆల్రెడీ ప్రార్థనలు కూడా ఉండేవాడిని. భయంకరంగా రక్తం పోయి బాధ వచ్చేసేది. ఆశ ఏంటంటే ఒకటే, ఒకవేళ చనిపోతే ఆ దేవుని స్తుతిస్తూ చక్కగా వాక్యం విని దేవుని స్తుతిస్తూ అలా చనిపోతే నాకు చాలు. అంతేగాని ఖాళీగా కూర్చొని నేను అలా చనిపోకూడదు. దేవుని సన్నిధిలో చనిపోయినా పర్లేదు నాకు.
అంతేగాని ఖాళీగా కూర్చొని నొప్పి వస్తుంది, బాధ వస్తుంది, ఇక్కడే ఉండిపోతే ఏం దొరుకుతుంది నాకు, ఇంకా నిరాశ, ఇంకా బాగా నీరసం తప్ప. అందుకని ఎలాగైనా సరే బాగోకపోయినా ఏదోలా ఎవరో ఒక సహాయంతో ఆ దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోవాలని ఆశతో కోరుకునేవాడిని. కొంతమంది నన్ను అలాగే తీసుకొచ్చేవారు. హల్లెలూయా. కాబట్టి ఆ సహోదరట తన జీవితంలో ముగింపుకి ఏం తెలుసా, 800 సేవకులు తయారయ్యారట. హల్లెలూయా. వింటున్నారు ఇలాగా? తను చనిపోయేసరికి 800 మంది సేవకులు అయ్యారట, తన స్వార్థమైనటువంటి వ్యక్తులు. ఈ రోజు మన చుట్టాలకి, మన బంధువులకి యేసయ్య గొప్పతనం చెప్పలేని స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు గొప్పలు, వీళ్ళు గొప్పలు, వాళ్ళు అన్ననే ఏమంటారు అన్నని. మరి దేవుడు రేపు పొద్దు అంటాడు, నేను నీకు ఇచ్చిన రక్షణ కోసం ఎవరికైనా చెప్పావా, నా పని కొరకు నువ్వు ఉపయోగపడ్డావా, నా కోసం నువ్వు ఏమైనా చేసావా అని అడుగుతాడు ఆయన. అప్పుడు ఏం చెప్తా అంటే, మా చుట్టాలు చాలా ఆవుకుంటారండి, వాళ్ళకి బోటు డబ్బులు ఉంటాయండి, మరి వాళ్ళ ముందు నేను కోసం మాట్లాడితే నాకు అప్పు ఎవరండి, నాకు సాయం చేయరండి అని అంటావు. అప్పుడు అనలేం కదా. అందుకని దేవుడి నిమిత్తం నిన్ను ఎవరు వదిలేసినా పర్లే, ఎవరు ఏం చేసినా పర్లే, దేవుని నిమిత్తమే కాబట్టి దేవుడు నిన్ను వదలడు. హల్లెలూయా. అందుకని ఒకని తల్లి వారిని ప్రేమించిన దానికంటే దేవుడి ప్రేమ ఎక్కువ అంటారు. కాబట్టి ఈ ప్రేమను తెలుసుకోవాలని చెప్తుంది ప్రసంగం మీకు ఈ రాత్రి. ఈ ప్రేమను తెలుసుకున్న నాడు ఆ ప్రేమలాగా బ్రతుకుతా, ఆ ప్రేమ కొరకు బ్రతకాలనుకుంటాం. ఈ ప్రేమను అనేకులకు పంచడానికి ఇష్టపడతాం. పిసినారులుగా ఉండలేరు అప్పుడు క్రైస్తవులు. కానీ రక్షణ పొంది రోజు ఈ విధంగా బ్రతకడానికి కారణం ఏంటంటే దేవుని ప్రేమ తెలుసుకోవట్లేదు. ఎందుకంటే నాకు తెలిసిపోయిన అన్ని, నాకు బోల్ జ్ఞానం ఉంది, నేను ఏమైనా చేయగలను అనుకుంటున్నారు. కాబట్టి అది ఇంపార్టెంట్ కాదు. అందుకే జ్ఞానమునకు మించిన ఈ ప్రేమను ఈ రాత్రి మనం తెలుసుకుని మన జీవితాలలో దాని కొరకు బ్రతుకుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి ఆయన మహిమలో మనం వాడుకున్నాను కాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. మోకరించండి, ప్రార్థన.